जय श्रीराम श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर నేను మీ SVS7 టీవీ ఛానల్ ఇక్కడ మహిమగల్ల మహాదేవుడు శ్రీ వైద్యనాథుడు శ్రీ శ్రీ వైద్యనాథ దేవాలయము భైరవ గుట్ట కొంతమంది తలకాయల గుట్ట అని కూడా పిలుస్తారు పండ్లగుట్ట రోడ్ స్టేషన్ గన్పూర్ ఇక్కడ ఒక్క భక్తులతోటి మొదలై వందల భక్తులతో ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న శ్రీ వైద్యనాథుడు ఈరోజు భక్తకోటి ఈరోజు ఇలా అన్నదానం చేస్తూ తమ తమ అభిప్రాయాలను చెప్పుకుంటూ పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు ఇటు శివయ్య భక్తులు అటు రామయ్య భక్తులు కలిసి జరుపుకుంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీ వైద్యనాథుడి మహిమలు తెలియజెప్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ వైద్యనాథుడు వెలిసిందని ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ఇక్కడ ఈ శ్రీ వైద్యనాథుని ఆశీస్సులు మీరు పొందాలని SVS7 టీవీ ఛానల్ ద్వారా తెలుపుతూ ఇంకా ఇటువంటి ఎన్నో మీ ముందుకు తీసుకొస్తుంటాము, చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీరామ్. काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे माता पार्वती संगे माता पार्वती संगे माता पार्वती संगे माता पार्वती संगे हर हर महादेव शंभो महादेव शंभो काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे नमः पार्वती पतये हर 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 महादेव शंभो जय లేట్ అయితే ఎక్కడ जय श्रीराम जय ओम नमः शिवाय మనకి భైరవ గుట్ట అనేది చాలా తక్కువ మంది తెలుసు, తలకాయల గుట్ట అనేది చాలా ఎక్కువ మంది తెలుసు. అసలు ఈ భైరవ గుట్ట అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అందరూ ఎట్లొచ్చింది అందరూ అనుకుంటారు. కాకతీయుల కాలంలో భైరవ గుట్ట మన రజాకారులు నిజాం వెళ్ళినప్పుడు రజాకారుల టైంలో మన హిందూ బిడ్డలను చంపి ఆడు తలకాయలు వేసినప్పుడు అప్పటి నుంచి తలకాయల గుట్టగా రూపాంతరం చేస్తారు. ఆ తర్వాత అక్కడ కాకతీయ రాజులు నిర్మించి తలపెట్టిన కొన్ని శివలింగాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, నాగదేవత విగ్రహాలు ఉండేవి. కొందరు మత ఛాందస్యవాదుల ఆలోచన వల్ల అవన్నీ తీసేసి వారి యొక్క మతం కోసం పనిచేయడం జరిగింది. అదంతా మీకు అందరూ తెలుసు. గతంలో స్వామివారి దయ వల్ల మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాం. త్వరలో ఇక్కడ ఉన్నటువంటి మహిమను తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్ట్ అయితేనేమి, తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు ఆవుతైతేనేమి, కరోనా నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడిన భగవంతుడు మన వైద్యనాథ స్వామి. అంతటి మహిమ మనం మొన్న జూన్లో వర్షాలు పడతాయని చెప్తే పడలేదు. స్వామివారికి నివేదించుకొని స్వామి యొక్క మహిమలను యావత్ భగవద్భక్తులకు మరి అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి మనం ప్రెస్ మీట్ చేయడం జరిగింది. జూలై 17వ తారీఖు గురువారం రోజు. అదే రోజు సాయంత్రం మన గన్పూర్తో పాటు వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. మన ఇంతటి మహిమగల మహాదేవుడు శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయాన్ని భవ్య మందిర నిర్మాణంగా కాకతీయుల భక్తి ప్రసిద్ధానికి ప్రతీకగా మన స్టేట్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా
దేశాన్ని కరోనా నుంచి కాపాడారు కనుక దేశ విపత్తు నుంచి కూడా రక్షించిన దేవుడు మన వైద్యనాథుడు కనుక అటు కేంద్ర ప్రభుత్వం కానీ యుద్ధ ప్రాతిపాదికన ఈ యొక్క భవ్యమైన నిర్మాణాన్ని అమృత పథకంలో భాగంగా కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పథకంలో భాగంగా కానీ ఒక భవ్య మందిర నిర్మాణాన్ని చేపట్టాలని మనందరం డిమాండ్ చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి మన త్వరలోనే మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల గారిని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి మెమరాండం ఇవ్వాలని మీ అందరూ కలిసి రావాలని పార్వతీ పరమేశ్వర గారిని అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై హనుమాన్. धर्म का जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गोहत्या बंद हो, गो माता की जय हो, भारत माता की जय हो। नमः पार्वती पतये हर 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 महादेव। जय श्री राम।